గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మహేష్ కుమార్ గౌడ్ గారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు అంటున్నారు, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు ఆరోపణ చేస్తారు. అసలు ఎవరితో ఉన్నారు? మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలంగాణకు సంబంధించిన 8 మంది ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేశారు. నేను కౌశిక్ రెడ్డి కూడా ఆరోపణ చేశారు. అంటే అసలు ఎవరితో ఉన్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో గతంలో పొట్టు పెట్టుకున్నాం. మేము ఏదైనా చేస్తే భాజపాతో రూపాతో చేస్తాం. 2004లో పొత్తు పెట్టుకొని పోయాం. 2018లో టీడీపీతో పొట్టు పెట్టుకున్నాం. ఏదైనా బాటంగా చేసాం. ఈ చీకటి సంసారాలు ఏందండి? 10 ఏళ్ళుగా బీజేపీకి బీఆర్కి సంబంధం లేవా? లేనిదే వీళ్ళు ఆనాడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, స్పీకర్ ఎన్నికల్లో, త్రిపుల్ తలాక్ బిల్లులో, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాల్లో కూడా ఎందుకు మద్దతు చేశారు వీళ్ళు? బీఆర్ఎస్ పార్టీ ఓటేసింది కదా. పోనీ మొన్న నికార్సన తెలంగాణవాది సుదర్శన్ రెడ్డి మేము అభ్యర్థిగా నిలబెడితే తెలంగాణ మీద అభిమానం కూడా ఓటేయాలి కదా. ఆ ఉన్న 3, 4 ఓట్లు ఎందుకు తప్పుకున్నాడు కేటీఆర్? ఎవరి దబాయింపులు తప్పుకున్నాడు? అమిత్ షా ఫోన్ చేసి దబాయిస్తే తప్పుకోలేదా? ఎవరితో లోపాయకార ఒప్పందాలు ఉన్నారు? 10 ఏళ్ళుగా లోపాయకార ఒప్పందం ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళుగా సిబిఐ కేసీఆర్ కుటుంబం మీద ఎక్కడ ఈడీ కానీ సిబిఐ కానీ చేయలే. ఆ కవిత కేసు ఏదో లిక్కర్లో ఢిల్లీలో జరిగిన కేసులో ఈడీ ఇరికింది తప్ప ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టిందా? ఇంత దోపిడీ జరుగుతున్నా ఇదే నడ్డా గారు, ఇదే అమిత్ షా గారు వచ్చిన ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం లాగా మారింది కేసీఆర్ ఫ్యామిలీకి అన్నారు కదా. అన్నప్పుడు మీరెందుకు చర్యలు తీసుకోలే? మీరు లోపాయకార ఒప్పందం ఉన్నారు, ఇప్పటికి కూడా ఒప్పందం ఉన్నారు కాబట్టి సిబిఐ ముందుకు రావట్లేదు. మేము ఇచ్చిన తర్వాత కూడా దాన్ని లోపాయకార ఒప్పందం ఉన్నారు కాబట్టి ఓటేలేదు. నికార్సన్ తెలంగాణ వాదికి తెలంగాణ ఒక జస్టిస్ కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు కదా సుదర్శన్ రెడ్డి. ఆయనకు ఎందుకు ఓటేయలేదు? మీరు ఎందుకు తప్పుకున్నారు? ముఖం చాటేశారు. ఎవరు దబాయింపు, ఎవరు ఒత్తిడి వల్ల ముఖం చాటేశారు? అంటే అజలన్నీ తెలుస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు లోపాయికారంలో ఉన్నారని మీకే తెలుసు, వాళ్ళిద్దరు కలిసికట్టు నడుస్తున్నారని తెలుసు. అయినా సిబిఐకి ఇచ్చారంటే ఈ కేసును దాటవేయడానికి కేసీఆర్ కాదు. మేము చర్యలు తీసుకుంటే రాజకీయంగా మమ్మల్ని బద్నాం చేస్తారు. మరి వాళ్ళు కాపాడుతున్నారు, మీరు కాపాడినట్టే కదా. అందుకే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ లేదా? మహేష్ కుమార్ గారు, బదనాం చేస్తారని తెలిసి ఎన్నికల ముందు మీరు ఎలా చెప్పారు? కుటుంబాన్ని మొత్తం చెల్లపల్లి జైల్లో పెడతా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తానని స్వయంగా. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. సిబిఐ చర్యకు పూరుకుంటే డబుల్ బెడ్రూమ్ పోవాల్సిందే, చెల్లపల్లి పోవాల్సిందే కదా వాళ్ళు. ఇప్పుడు కవిత గారు వాళ్ళు పోయొచ్చారు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అందరూ పోవాల్సిందే. చెల్లపల్లి జైలుకు పోరా? ఇప్పుడు సిబిఐ మేము ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సిబిఐ చర్యలు పూనుకుంటే వీళ్ళు జైలుకు పోతారా పోరా? ఆ అధికారం మీకుండి మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము చేస్తే రాజకీయ కక్ష అంటారు. మరి రాజకీయ కక్ష తెలియదు ఎన్నికల రేవంత్ రెడ్డి గారికి ఒకళ్ళు రాజకీయ కక్ష తీసుకోవాలని ఉంటే ముఖ్యమంత్రిని మరుసటి రోజే ఇలా లోపడేయచ్చు. కానీ మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, సంస్థల మీద నమ్మకం ఉంది. డ్యూ ప్రొసీజర్ ప్రకారం కమిషన్లు వేసాము. ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్ వేసాం. ఎలక్ట్రిసిటీలో కూడా దోపిడీ జరిగింది. మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది. మొన్నవరు చెప్తున్నారు ఈ ఆఖరి సైకిల్ ట్రాక్ వేసిందని కూడా 10 కోట్ల దోపిడీ జరిగింది. రకరకాలుగా 10 ఏళ్ళుగా దోచుకున్నారు. డెఫినెట్గా ప్రజలు ఏం కోరుకున్నారు? ఎందుకు మాకు అధికారం ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ దోపిడీ అరికడతారు, కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీ బయటకు తీసుకొస్తారు, చర్యలు ఉంటాయని మాకు అధికారం ఇచ్చారు. ఆ దశగా కమిషన్లు వేసాం. ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. మీ దగ్గర జరుగుతుందల్లా మొత్తం 3 వీలే విజిలెన్స్ విచారణ. ప్రభుత్వంలో కూడా దోపిడీ అవినీతి జరుగుతుందని మీరే రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎక్కడ నేను ఎక్కడ అవినీతి అయితే జరుగుతుందని అంటున్నారు, కానీ దృష్టికి అయితే రాలేదా? డెఫినెట్గా అవినీతి మా ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరిగి నా దృష్టికి వస్తే డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలు చేయడం వేరు. ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తూ ఉన్నారు, మంత్రులు దోపిడీ, ప్రూఫ్తో రావాలి కదా. ఏదైనా సాక్ష్యం ఉన్నప్పుడు వారి దాకా పోవాల్సిన అవసరం లేదు, మేమే దాని మీద విచారణ చేపడతాం. రైట్ మహేష్ గారు, మీ ప్రభుత్వంలో మొత్తం జరుగుతుంది 3 వీలే: విజిలెన్స్, విచారణ, విడుదల. విజిలెన్స్ అధికారులను వేయాలి, విచారణ చేయాలి, ఆ ప్రకటన విడుదల చేయాలి. కానీ కేసులు వాళ్ళ మీద చర్యలు ఏం లేవు కదా. ఇప్పుడు ఏసీబీ విచారణ చేసింది, ఏడాది పాటుగా 2-3 సార్లు విచారించింది కేటీఆర్. ఆయన డైరెక్ట్గా బహిరంగ సవాల్ చేసిండు, మీకు యాత్రలు చేపట్టిండు, పెద్ద ఎత్తున రథాలు. కేటీఆర్ అరెస్ట్ని ఎవరు ఆపారు? కోర్టు కదా. కోర్టు వెసులుబాటు ఇచ్చింది. రేపు మాపో నిజంగా న్యాయబద్ధం కోర్టు ఆయన అరెస్ట్ మీద స్టే ఇచ్చింది. రేపు మాపో స్టే తొలగిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. కోర్టు మీద మాకు నమ్మకం ఉంది. స్టే తొలగినప్పుడు అరెస్ట్ అవుతాడు కదా. కోర్టు నిర్ణయాన్ని అయితే మనం శిరస వహించాలి కదా. అన్నీ సిద్ధమై కేటీఆర్ రేపు మాపో అరెస్ట్ అయిన టైంలో ఈయన కోర్టుకు పోయాడు. అరెస్ట్ చేయండి నేను మొనగానే అన్నాడు, మళ్ళీ కోర్టుకు ఎందుకు పోయాడు?
అరెస్ట్ చేయండి అన్నోడు కోర్టుకి ఎందుకు పోయాడు? కోర్టుకు పోయి వెసులుబాటు తెచ్చుకున్నాడు కదా. నీకు చిన్న 10వ తరగతి చదివిన పిల్లాడిని చెప్తాడు, ప్రభుత్వ సొమ్ము క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం దాన్ని పాటించకుండా ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతాలోకి పోయాయి. అది దోపిడా కాదా? దోపిడీలో ఆయన దోషి కదా. కోర్టు ఇవాళ టెంపరీగా వెసులుబాటు నుంచి డెఫినెట్గా కోర్టు స్టే తొలగినప్పుడు అరెస్ట్ అవుతాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దమ్ముంటే అరెస్ట్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఆ అరెస్ట్ challenge చేయమన్నాడు, కోర్టుకి ఎందుకు పోయాడు? కోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నాడు? మహేష్ కుమార్ గారు కావచ్చు కదా ఆయనే. సార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ఈరోజు మీరు వచ్చిన తర్వాతే అమీర్ అలీఖాన్ వెళ్ళి కవితను కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా అమీర్ అలీఖాన్ మీకు దూరం అయ్యారా? కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ అంటే యాక్చువల్లీ అమీర్ అలీ ఖాన్ను ప్రపోజ్ చేసింది మనమే, కోదానామా చేసింది మనమే. అనుకోకుండా ఎన్నిక రద్దయింది. రద్దయినప్పుడు అమీర్ అలీ ఖాన్ సేవలు వేరే చోట ఉపయోగించుకోవాలనుకున్నాం. ఒక ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి, అది గవర్నర్ కోటా కాబట్టి ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఇవ్వాలనుకున్నాం. అదరుద్దరికి ఇచ్చాం, గవర్నర్కి పంపారు. అమీర్ అలీ ఖాన్ కూడా మాతోనే ఉన్నాడు. వారికి కూడా ప్రభుత్వ పరంగా సముచిత స్థానం ఇవ్వబోతా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.